చిన్న చిన్న టూల్స్ ఇస్తానన్నమాట పేరెంట్స్కి, పెద్దవి ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ. నేను కూర్చోపెట్టి ఒక పెద్ద ఫ్రేమ్వర్క్ ఇచ్చేసి మీరు ఇన్ని 7 స్టెప్ ప్రోగ్రామ్ అండి అంటే లైట్ తీసుకో అంటారు. విజయానికి 5 మెట్లు అంటే కష్టం మేడం అంటారు. సో నేనేం చెప్తానంటే చిన్న చిన్నవి చెప్తాను, చిన్న చిన్నవి చెప్పి అది నేను ఒక 7 days ఇస్తా. వాళ్ళ కోచింగ్కి వస్తే 7 daysలో ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇస్తా. Day 1 ఇది చేయి, Day 2 ఇది చేయి. చేయడానికి ఒక 10 seconds పడుతుంది, 1 minute పడుతుంది. చేసిన తర్వాత 1 week తర్వాత రా, ఓకే నువ్వు కావాలంటే మధ్యలో వాట్సాప్లో నాకు చెప్పు. 1 week తర్వాత రా. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే స్క్రీన్ టైం మొన్న వర్క్షాప్ చేశాను, చాలా మంది స్క్రీన్ టైం వర్క్షాప్ చేస్తే అన్నారు. ఓకే ఏజ్ గ్రూప్ ఎక్కడ 6 years 5 years నుంచి 24 years ఏజ్ గ్రూప్ వరకు అందరికీ పేరెంట్స్కి స్క్రీన్ టైం ప్రాబ్లమే. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10-year-old పేరెంట్ చెప్పింది, మా పిల్లాడు 3-4 గంటలు టీవీ చూస్తాడు, వాళ్ళ నాన్న వర్క్ మీద ట్రావెల్ చేస్తారు, ఈవిడ ఒక్కరితే ఉంటుంది చులకన తల్లంటే. 4-5 hours స్కూల్ నుంచి వస్తాడు, ఇంకా టీవీ. క్లాసులకి తీసుకెళ్తాను అంటే రాడు, టీవీ నెక్స్ట్ ఎపిసోడ్. అయితే నేను మా పిల్లలు చూసావన్నీ చూస్తా అంటే అట్లీస్ట్ ఐడియా ఉంటుంది నాకు వాళ్ళు ఏం చూస్తాను. నేను 1 Piece చూస్తున్నాడు అంటే 1 Piece అంటే వాళ్ళ మా పిల్లాడితో మాట్లాడతారా అని. నువ్వేం చూస్తావు, 1 Piece చూస్తావంటే యా ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, జాపనీస్ యానిమే బాగుంది. నాకు ఆ జాపనీస్ యానిమే గురించి తెలుసు, మా పిల్లాడు చూశాడు, 1000 పైన ఎపిసోడ్లు. అండ్ అది ఎలా ఉంటుందంటే అన్నీ మనకి ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్లో ఆ చివరి లాస్ట్ సీన్, అయ్యో ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ రాగానే మీరు ఏం చేయకుండా ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోతుంది. అది ఎడిక్ట్, వాళ్ళు తయారు చేయడం కూడా అలాగే తయారు చేస్తున్నారు. నేను చెప్పాను ఓకే, వాళ్ళ అమ్మతో చెప్పాను, వాళ్ళ పిల్లాడిని అడిగాను, వాళ్ళ అమ్మకి అసలు ఐడియా లేదు పిల్లాడు ఏం చూస్తున్నాడు ఎంతసేపు. నేను అడిగాను ఎంత 19 minutes ఆ షో అంటే, నేను ఇంట్రో అండ్ అవుట్రో క్రెడిట్స్ చూడకుండా ఉంటే 18 minutes అన్నాడు. చిన్నపిల్లలు అమాయకులండి, 18 minutes ఈచ్ షో అన్నాడు. 18 minutes కదా. వాళ్ళ అమ్మతో చెప్పా, మీరు వాడికి రెస్ట్రిక్షన్ పెట్టండి, ఒక్కసారి ఒక్క సిట్టింగ్లో ఒకే ఎపిసోడ్ చూడాలి. అండ్ యూ హ్యావ్ టు ఎర్న్ ద ఎపిసోడ్. ఎలా ఎర్న్ చేసుకోవాలి, అంత టైం హోంవర్క్ చేయి. వాడికి మ్యూజిక్లో పెట్టామండి, ప్రాక్టీస్ చేయట్లేదు, అంత టైం ప్రాక్టీస్ చేయి, ఒక ఎపిసోడ్ వస్తుంది. హోంవర్క్ 20 minutes చేయి, ఒక దాటి చూసుకో. అలా చెప్పేసరికి 1 weekలో అండి ఆవిడొచ్చి వాడు 20 minutes చూస్తున్నాడండి టీవీ అని చెప్పింది. మీరు 4-5 hours 20 minutesకి కట్ అయిపోయింది. అండ్ వాడి ఇంట్రెస్ట్ వచ్చి, అమ్మా కెన్ ఐ ప్రాక్టీస్ పియానో రైట్ నౌ, ఐ వాంట్ టు వాచ్ 1 more episode ప్లీజ్. ముందరేమో తిట్టేసి నో ఐల్ నాట్ గివ్ మై రిమోట్, ఐల్ డూ దిస్, అలా టాంట్రమ్స్ త్రో చేసేవాడు. హీస్ ఎర్నింగ్ ఇట్. నేను చెప్పాను ఇప్పుడు మీరు మెల్లమెల్లగా గార్బేజ్ బయట పెట్టమని చెప్పండి, డిష్ వాషర్ ఎంటీ చేయమని చెప్పండి అని. అట్లా అనమాట. రైట్ మ్యామ్. ఇంకొకటి, పిల్లల్లో ఇంట్రావర్ట్స్ ఉంటారు, కొంత యాంగ్జైటీ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి మేడం. ఇవన్నీ అంటే మన అందరూ ఏమంటారంటే మా పిల్లాడు మూడీ అండి, మా పిల్లాడు సరిగ్గా, వీళ్ళలో ఉండే డిజార్డర్ని ఎలా కనిపెట్టాలి మేడం? ఇంట్రోవర్ట్ అంటే అది డిసార్డర్ కాదు. యాక్చువల్లీ మా పెద్ద అబ్బాయి చాలా సోషల్లీ చాలా యాక్టివ్ వాడు. మా రెండో వాడు ఎవరైనా వస్తే వెనకాలకి వెళ్ళిపోయాడు, మాట్లాడేవాడు కదా ఎవరితోటి. మేము వాడు ఇంట్రోవర్ట్ అనుకునేవాళ్ళం. యాక్చువల్లీ హీఈస్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. వాడికి నచ్చిన వాళ్ళతోటి శుభ్రంగా మాట్లాడతాడు, అది వాడి చాయిస్. కావాలని వాడు నేను ఇక్కడ నాకు వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు, నేను మాట్లాడు. అప్పుడు మనం ఏం చూడాలి అంటే పిల్లాడు నిజంగా ఇంట్రోవర్టా, లేకపోతే వాడు కావాల్సుకుని కొన్ని చోట్ల నచ్చక. ఇప్పుడు మనము ఉన్నామంటే మన టాపిక్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా నాకు ఇప్పుడు నేను స్పోర్ట్స్ ఎక్కువ చూడను, స్పోర్ట్స్ గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే నేను అస్సలు మాట్లాడను. మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈవిడ మాట్లాడకపోవడం ఏంటి అంటారు. అది మనం పిల్లల్లో అది కనుక్కోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మెంటల్ హెల్త్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. వాళ్ళు మామూలుగా టీనేజ్ ఉన్నారు, తలుపులు వేసేసుకుని మాట్లాడకపోవడం, ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ఓకే. కానీ వాళ్ళు కంటిన్యూస్గా మూడీగా ఉంటున్నారా, మాట అంటే ఏడ్చేస్తున్నారా, వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయి బయటికి రావట్లేదా. ఎందుకంటే సాధారణంగా పిల్లలు వేరే పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు, ఎవరైనా వస్తే ఆడుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి. నార్మల్గా ఉంటే పర్వాలేదు, మరీ ఎక్స్ట్రీమ్గా చేసేసిన, ఎక్స్ట్రీమ్గా బయట వాళ్ళతో వెళ్ళిపోయారంటే దే ఆర్ అవాయిడింగ్ సంథింగ్. ఎక్స్ట్రీమ్గా ఫ్రెండ్స్ తోటే ఉండి ఎక్స్ట్రీమ్గా టీవీసే చూసి ఇవన్నీ చేస్తున్నారంటే దే ఆర్ అవాయిడింగ్ సంథింగ్. అది కాకుండా మరీ లోపల షెల్లోకి వెళ్ళిపోయారు అంటే దే ఆర్ అవాయిడింగ్ సంథింగ్. ఆ ఎక్స్ట్రీమ్స్ ఉన్నప్పుడు పట్టుకుని కూర్చుని ఏమవుతుంది వాళ్ళ వరల్డ్లోకి మనం వెళ్ళాలి. వాళ్ళని నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు అన్నలా ఎందుకు లేవు, చెల్లెల్లా ఎందుకు లేవు, అలా చేయకుండా ఏమవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ పిల్లలతో పిల్లలకి ఏదైనా పేరెంట్స్కి చాలా బాధగా ఉంటుందండి. మనము కామ్ అవ్వాలి ఫస్ట్. మనం పేరెంట్స్ కామ్ అవ్వడం నేర్చుకోవాలి. మనం కామ్ అయినప్పుడు దెన్ కనెక్షన్ హ్యాపెన్స్.
పిల్లల దగ్గర కూర్చుని మనకు ఆ పేషెన్స్ వస్తుంది. అండ్ ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరి పిల్లలకి వాళ్ళు ఒక విధంగా. ఇప్పుడు మీ పిల్లాడికి ఏమి ఇష్టమో మీకు తెలుసు. మీ పిల్లాడికి కుకీస్ అంటే ఇష్టం అనుకోండి, కుకీస్ తెచ్చిపెట్టి అరే రారా కుకీస్ తిందాం, అలా తింటూ ఉంటే మాట్లాడుతుంటే, అండ్ వాళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, వాళ్ళు అలా ఉన్నాడు కాబట్టి మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ మన వర్క్లోనో మన ఏదో తీసుకుని, నీకు తెలుసా మా వర్క్లో ఈరోజు ఒక అతను వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి ఇలా అవుతోంది అని చెప్పాడు, కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా అవుతుందో. అలా మీరు చెప్పారనుకోండి, అప్పుడు ఆ పిల్లాడు ఏమంటాడు, ఐ థింక్ వాడికి ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చి ఉంటాయని చెప్తాడు. అలా ఓపెన్ అప్ అవుతారు. మీరు డైరెక్ట్లీ వాళ్ళని అటాక్ చేయకుండా ఏదో ఇలా ఒక స్టోరీ క్రియేట్ చేసి, అది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పాను ఏముంది అన్నీ నువ్వు అన్నీ ఇస్తున్నావు వాడికి, ఇంకేం ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను అంటే, నాన్న అంత ఈజీ కాదు నాన్న, అలా ఓపెన్ అవుతాడు. అప్పుడు ఓపెన్ అయినప్పుడు అవునా ఎందుకు కాదు, వాళ్ళు అప్పుడు ఏం చెప్తారు, వాళ్ళ గురించి చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తారు, మీకు వాళ్ళ వరల్డ్ ఏంటో అర్థం అవుతుంది. కొందరిలో యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి కదండి, అవి ఎట్లా కనిపెట్టాలి? యాంగ్జైటీ డిసార్డర్ ఏంటంటే, ఫస్ట్ నార్మల్గా పరీక్షలు ఉంటే, చాలామంది పిల్లలకి పరీక్షలు ఉంటే టెన్షన్ వస్తుంది, కొంచెం యాంగ్జియస్ రావడం పర్వాలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటే కొంచెం మధ్యలో ఇట్లా గాభరాయడం, దట్ ఈస్ ఆల్ నార్మల్. కానీ వాళ్ళు మరీ వచ్చేసి కొందరికి జ్వరాలు వచ్చేస్తాయి పిల్లలకి. నాకు యాక్చువల్లీ ఒక స్టూడెంట్ వచ్చి ఏమన్నారంటే, వాళ్ళ మదర్ వచ్చింది, మా పిల్ల చాలా స్మార్ట్, పరీక్షలు వచ్చేసరికి ముందర రోజు అసలు ఎక్సెసివ్గా చదివేస్తుంది 1 వీక్. పరీక్ష వచ్చిన ముందర రోజు ఆ పిల్లకి ఎప్పుడు సిక్ అయిపోతుంది, పరీక్షకి వెళ్ళి నాకు బ్లాంక్ అయిపోయింది మైండ్ అంటుంది, గ్రేడ్ తక్కువ వస్తుంది, ఇది సైకిల్ అయిపోయింది మాకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది నాకు తెలిసి ప్రతి పిల్లలకి ఇదే సమస్య. అయితే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అన్నాను, సరే మీరు ఆ అమ్మాయిని నా దగ్గరికి రమ్మనండి, నేను మాట్లాడతా. ఇంకోటి తెలుసా, ఆ అమ్మాయికి నాకు పేరెంట్స్ ఇద్దరు, ఇంకో పేరెంట్ ఇలా యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి యాంగ్జైటీ నుంచి బయటికి ఎలా రావాలో హెల్ప్ చేసామనుకోండి, చిన్న చిన్న టూల్స్ ఉంటాయి, ఎక్కువ కాదు, ఎక్కువ ఉపోద్ఘాతాలు ప్రాసెస్లు కాదు, 4 స్టెప్స్. నేను ఆ స్టూడెంట్కి ఫస్ట్ వీక్ వచ్చింది నా దగ్గరికి, నేను అప్పుడు ఏం చెప్పానంటే, యాక్చువల్లీ మాకు మేలో ఫైనల్స్, ఏప్రిల్ లాస్ట్ వీక్లో వచ్చింది. ఆమె టెరిఫైడ్ అనమాట, నాకు ఎప్పుడు ఇలా అవుతుంది, ఈ పరీక్షలు కూడా నేను పాడు చేసేస్తాను, నాకు గ్రేడ్స్ తక్కువ వస్తాయి. అండ్ పిల్లల్లో ఎక్స్ట్రీమ్గా మాట్లాడేస్తారు కదా, నేను ఫెయిల్ అయిపోతా అంటారు. నీకు 90s నుంచి 80s వచ్చిందంటే ఫెయిల్యూర్, అది తక్కువ కాదు, ఫెయిల్యూర్. నేను ఫెయిల్ అయిపోతా అంటే, ఐ గాట్ ఎ బి ఆంటీ, బి గ్రేడ్ వచ్చింది, ఇంకంతే, నెక్స్ట్ సిడి వచ్చేస్తుంది, నేను ఫెయిల్ అయిపోతా, అలా ఆ పిల్ల అనేసుకుంటాను. ఎక్స్ట్రీమ్స్లో ఆలోచించేస్తారు. నేను అప్పుడు ఆమెకి 4 స్టెప్స్ ప్రాసెస్ చెప్పాను. ఏంటి అంటే, వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్, స్టెప్ 1, వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్, దట్ ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద టెస్ట్, నాకు అవుతుంది ప్రతిసారి, నాకు జ్వరం వచ్చేస్తుంది, నెక్స్ట్ డే నేను మర్చిపోతాను. ఓకే. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, నీ కంట్రోల్లో ఏముంది అంటే, ఐ కెన్ స్టడీ అంది, నీ బాధ్యత ఏంటి చదవడం, యూ కెన్ స్టడీ, అది నీ కంట్రోల్లో ఉంది. వాట్ ఎల్స్ కెన్ యూ డూ, స్లీప్ ఎర్లీ, కొంచెం రిలాక్స్డ్గా అవుతుంది, స్లీప్ ఎర్లీ, ఈట్ వెల్. ఈ పిల్ల నేను ఏమని తెలుసుకున్నాను మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మతోటి, ఈమెకి టెన్షన్ వచ్చేసి ఎగ్జామ్స్ వచ్చే ముందర తినడం మానేస్తుంది, ఎప్పుడు తినడం మానేస్తుంది, పడుకోదు, రాత్రంతా చదువుతుంది, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి కదా. నేను నీ కంట్రోల్లో నువ్వు తినగలవా, కెన్ యూ ప్రామిస్ మీ యూ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రాపర్లీ, న్యూట్రిషియస్ ఫుడ్, నాట్ చిప్స్ అవి కాదు. ఎస్ ఆంటీ, ఐ కెన్ డూ ఇట్. కెన్ యూ స్లీప్ ఎట్ ద రైట్ టైం, నేను స్లీప్ చేస్తే నాకు టెన్షన్ వచ్చి నేను ఆ టైంలో చదువుకుంటా, నో డోంట్. నీకు గుర్తుండడం ఇంపార్టెంటా, ఇంకో 2 hours చదివి మర్చిపోవడం ఇంపార్టెంటా, గుర్తుండడం ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. సో నీ కంట్రోల్లో 3 విషయాలు ఉన్నాయి, నువ్వు చదువుకో పరీక్షకి, ఫుడ్ ప్రాపర్గా తిని, 3 పూట్ల ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిను, మంచి టైంకి పడుకో, ఇది నీ కంట్రోల్లోనే. నీ కంట్రోల్లో లేనివేంటి, నాకేదో అయిపోతుందేమో అక్కడికి వెళ్ళి, అది నీ కంట్రోల్లో లేదు, నీ కంట్రోల్. సో ఫస్ట్ పాయింట్, వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్, సెకండ్ పాయింట్, వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. మనకు యాక్చువల్లీ ఎవరికైనా లైఫ్లో మన కంట్రోల్లో ఉండేది 1-2, మిగతావన్నీ అవుట్ ఆఫ్ కంట్రోలే, మనం వేరేవేమీ చేయలేం, మన కంట్రోల్లో 1-2 ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు.